అయితే వాళ్ళ మధ్య ఒరిపిడి లేదని మీరు అనుకుంటున్నారా? ఉన్నది. ఒకానొకప్పుడు అయోధ్యకాండ, లక్ష్మణస్వామి పక్కన కూర్చుని ఉండగా పెద్ద సైన్యం యొక్క కలకలం వినపడింది. తమ్ముడా, ఏదో పెద్ద కలకలం వినపడుతోందిరా, చెట్టు మీదకి ఎక్కి చూడు అన్నాడు రామచంద్రమూర్తి. లక్ష్మణస్వామి పైకెక్కి గట్టిగా అరిచాడు, అన్నయ్య, కోవిదార వృక్షం పతాకం మీద కనపడుతున్నటువంటి సైన్యం వచ్చేస్తోంది. దశరథ మహారాజు గారు సైన్యంతో బయలుదేరి వస్తున్నాడు, అథవా భరతుడు వస్తున్నాడు అన్నయ్య. కాబట్టి ఇంక నువ్వు అరణ్యవాసం చేస్తూ బ్రతికున్నావన్న ఆక్రోశంతో వస్తున్నాడు. యుద్ధం చేసి నిన్ను నన్ను చంపి రాజ్యాన్ని నిష్కంటకం చేసుకోవడానికి, శత్రుశేషం లేకుండా చేసుకోవడానికి వస్తున్నాడు. వదిన సీతమ్మని తీసుకెళ్లి గుహలో దిగబెట్టేయి, మన యొక్క కత్తులు, ధనస్సులు, బాణాలు పట్టుకురా, యుద్ధానికి సన్నద్ధం అయిపోదాం అని పైనుంచి అరిచాడు. కింద కూర్చున్న రామచంద్రమూర్తి కించిత్ కూడా కదలకుండా చాలా నిదానంగా గంభీరంగా ఓ మాట చెప్పారు. ధర్మమద్ధంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే తత్ప్రతిశృణోమితే అన్నాడు. ధర్మమద్ధంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే తత్ప్రతిశృణోమితే అన్నాడు. లక్ష్మణ, తమ్ముళ్లతో కలిసి అనుభవించనప్పుడు నాకు ధర్మము కానీ, అర్థము కానీ, కామము కానీ, స్వర్గలోక సుఖము కానీ అక్కర్లేదు. నేను ఏదైనా జీవితంలో సుఖాన్ని అనుభవిస్తే నా తమ్ముళ్ళు అనుభవించిన తరువాత మాత్రమే అనుభవిస్తాను. భరతుడు నన్ను చంపడానికి వస్తున్నాడని అంటున్నావు, నీకంతే అర్థమయ్యాడా భరతుడు? కాదు. నన్ను మళ్ళీ రాజ్యమునకు రమ్మని ఆహ్వానించి పట్టాభిషేకం చెయ్యడం కోసం బయలుదేరి వస్తున్నాడు. నీకేమైనా అనుమానం ఉందా? నీకు రాజ్యం మీద కోరుకుందా? కిందకి దిగిదా? భరతుడు వస్తాడు, భరతుడికి చెప్పి నీకు రాజ్యం ఇప్పిస్తాను, పట్టాభిషేకం చేసుకుని రాజ్యం ఏలుకో అన్నాడు. అన్నయ్యని అనుగమించి ఇంత కష్టపడొచ్చాడు లక్ష్మణస్వామి. ఒకసారి అయితే ఎంత ఆవేశపడ్డాడంటే, గురోరప్యవలిప్తస్యా కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. అయోధ్యకాండ. అన్నయ్య, దశరథుడెవరన్నయ్య నీకు రాజ్యం ఇవ్వనడానికి? అను, చంపి అవతల బారేస్తాను దశరథుణ్ణి, యుద్ధం చేసి నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు. నవ్వి ఆయన అన్నాడు, రాజ్యం ఇస్తానని నిన్న అన్నప్పుడు నాన్నగారా, ఇవాళ కాదంటే నాన్నగారు కాదు చంపేస్తావా? ఇదా చెయ్యవలసిన పని? కాదురా, అప్పుడు ఇస్తానన్నవారు నాన్నగారే, ఇప్పుడు ఇవ్వాలని ఉన్నవారు నాన్నగారే. ఇవ్వకుండా అడ్డుపడుతున్నవాడు దైవం. ఆ దైవము ఈ కంటికి కనపడి ఫలితాన్ని ఇవ్వడు. అనుదైవస్య కర్మతత్. ఆ దైవము విధించిన శాసనాన్ని అనువర్తించడమే ధర్మం.